హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆస్ట్రో టారెంట్ తెలుగు ఛానల్. నేను మీ చందన. ఈరోజు మనం కన్యా రాశి వారికి డిసెంబర్ 22 నుంచి డిసెంబర్ 28 వరకు ఎలా ఉందో టారెంట్ కార్డ్స్ను ఉపయోగించి మనం తెలుసుకుందాం. మీకు గనక నా కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. కన్యా రాశి వాళ్ళకి ఎలా ఉందో. Strength card, Tower, Knight of Wands, Two of Wands. కన్యా రాశి వాళ్ళు ఆఫీస్ విషయంలోనే చాలా ఇదిగా ఉన్నారు. ప్రాజెక్ట్ విషయంలో కూడా మనం అనుకున్న పనులు ఎందుకు అవ్వట్లేదు, దేనికి అవ్వట్లేదు అని చెప్పేసి కొంచెం టెన్షన్ అండ్ వరీగా ఉన్నారు. యాక్షన్ మోడ్స్ లో ఉన్నారు. నేను ఎంత కష్టపడుతున్నాను, ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నాను, కానీ నేను అనుకున్న ఫలితాలు నాకు ఎందుకు రావట్లేదు, ఏంటి అసలు ప్రాబ్లం ఏంటి అనేది ఆలోచిస్తున్నారు. ఇక్కడ ఇదే ఆఫీసుల్లో మనం అనేది ఉందామా లేకపోతే వేరే ఎక్కడికైనా వెళ్దామా అనే దీంట్లో ఆలోచిస్తున్నారు. ఎక్కువగా ట్రావెలింగ్ కి వేరే ఎక్కువగా ఇష్టపడతారు. మనం ఓవర్సీస్ లో కూడా మనం ఏదైనా స్టార్ట్ చేద్దాము అన్న దీంట్లో కూడా ఉన్నారు. ఇప్పుడున్న ప్రాజెక్ట్స్ విషయాలు గనక సక్సెస్ అయితే వేరే వాటిల్లో కూడా వెళ్దాము అని ఆలోచిస్తున్నారు. లేకపోతే ఇక్కడ కాకపోయినా ఫార్ అవే ప్లేసెస్ లో కూడా మనం స్టార్ట్ చేసుకోవచ్చు అనే ఆలోచనలో ఉన్నారు. యాక్చువల్ గా మీరు చాలా స్ట్రెంగ్త్ పర్సన్. మీరు దేనికోసం కూడా టెన్షన్ పడద్దు, ఇది అవ్వచ్చు. ఇన్ కేస్ మీరు గనక ఏదైనా ఒక రాంగ్ స్టెప్ గనక తీసుకున్నారో అంటే మీరు ఇప్పుడు ఎంత ఎత్తుకైతే ఎదిగారో, ఎంత పైకి అయితే వెళ్ళారో అంత పైనుంచి కూడా కిందకు పడిపోవడానికి ఇక్కడ అవకాశాలు అన్ని కనిపిస్తున్నాయి. కాబట్టి కన్యా రాశి వాళ్ళు ఈ వారంలోని ఏ విధమైన స్టెప్స్ అనేవి తీసుకోకుండా ఉంటేనే మనకు మంచిది. వారి యొక్క ఫైనాన్స్ అండ్ రిలేషన్షిప్స్ ఎలా ఉన్నాయో మనం చూద్దాం. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. కన్యా రాశి వాళ్ళ యొక్క ఫైనాన్స్ అండ్ రిలేషన్షిప్స్ ఎలా ఉన్నాయో. ఓకే, టూ ఆఫ్ స్వర్డ్స్. ఫైనాన్షియల్ విషయంలోనే అంతా మీరు కన్ఫ్యూజన్ మైండ్ సెట్ లో ఉన్నారు. ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఎక్కడికక్కడ అనేది మనకి ఏంటంటే స్ట్రక్ అయిపోయి ఉన్నాయి. ఆ మనీ మన దగ్గర వరకు వస్తుంది కానీ ఆ తర్వాత రావటం లేదు. అట్లా మనం ఏమి చేయలేము. అంటే మనం అప్పు చేయకపోయినా సరే మన అమౌంట్ మనకే రాకుండా కూడా స్ట్రక్ అయిపోయి కనుక ఉంది. మనీ మ్యాటర్స్ లోనే విషయంలోనే మీరు ఈ వీక్ లోనే చాలా జాగ్రత్తగా ఉండడం అనేది చాలా మంచిది. రిలేషన్షిప్స్ లో ఎలా ఉందో కూడా చూద్దాం. 6 of Cups. మీరు మీ మనసులో మాటని మీ లవ్డ్ వన్స్కు మీరు చెప్పాలనుకుంటున్నారు. ఇన్ కేస్ మీరు కనుక ఏమైనా మీ ప్రపోజల్స్ అనేది తెలియజేయాలనుకుంటే మీ ప్రేమ కోసం, లేకపోతే మీరు వాళ్ళని మ్యారేజ్ చేయాలనుకున్నా, మ్యారేజ్ చేసుకోవాలనుకున్నా సరే వెంటనే మీ మనసులో మాటను వాళ్ళకి తెలియజేయండి. పాజిటివ్ వైబ్రేషన్స్ కనిపిస్తున్నాయి. గ్యారంటీగా మీ లవ్ అనేది సక్సెస్ కూడా అవుతుంది. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. కన్యా రాశి వాళ్ళ యొక్క కెరియర్ అండ్ హెల్త్ ఎలా ఉందో. స్టార్ కార్డ్. కెరియర్ విషయంలోనే మీరు ఏమీ ఆలోచించొద్దు. అసలు టెన్షన్ స్ట్రెస్ అనేది ఫీల్ అవ్వద్దు. ఇందాక మనం ఎక్కువగా మనం అనుకున్నాం అవ్వట్లేదు ఏంటి అనేది కూడా మనం చూసాము. ఇక స్టార్ కార్డ్ మనకి క్లారిఫికేషన్ కూడా మనకు వచ్చింది. కెరియర్ అనేది మీకు చాలా బాగుంది. మీరు ముందుగా సక్సెస్ వైపే మీ ప్రయాణం అనేది సాగుతుంది. కాకపోతే మీరు ఈ 1 వీక్ అనేది మీరు వదిలేసిన తర్వాత ఏవైనా కొత్తవి అనేవి మీరు స్టార్ట్ చేయండి. గ్యారంటీగా కూడా మీరు సక్సెస్ అనేది చూస్తారు. అలాగే హెల్త్ విషయం ఎలా ఉందో కూడా చూద్దాం. హెర్మిట్. హెల్త్ విషయం మీరు కొంచెం డిప్రెసివ్ గా ఉన్నాడు. యాక్చువల్ గా చెప్పాలంటే మీకంటే హెల్త్ అంటే ఫిజికల్ గా మీకు ఏమీ ప్రాబ్లమ్స్ లేవు. మెంటల్ గా మీరు ఎక్కువగా స్ట్రెస్ అవుతున్నారు. ఇక్కడ ఏంటంటే కెరియర్ విషయంలో ఏమవుతుంది, నేను అనుకున్నది సాధించలేకపోతున్నాను, నేను ఏమీ చేయలేకపోతున్నాను అన్న దీంట్లో మీరు ఎక్కువగా డిప్రెస్డ్ గా ఫీల్ అవుతున్నారు. కానీ మీరు అలా డిప్రెస్డ్ గా ఏమీ ఫీల్ అవ్వద్దు. లైక్ ఏ స్టార్ మీరు గ్యారంటీగా షైన్ అనేది అవుతారు. మనం నక్షత్రం వారిగా కూడా ఎలా ఉందో కన్యా వాళ్ళకి చూద్దాం. ఉత్తర ఫాల్గుని 2, 3, 4 పాదాల వాళ్ళకి ఎలా ఉంది. ఏస్ ఆఫ్ పెంటికల్స్. కొత్త ఆపర్చునిటీస్, కొత్త ఫైనాన్షియల్ దీంట్లో వస్తున్నాయి. మీరు అనుకున్న విధంగా కొత్తవి మీరు స్టార్ట్ చేస్తారు. వాటితోనే మీ కెరియర్ అనేది కూడా బాగా ముందుకు కూడా వెళ్తుంది. నెక్స్ట్ హస్త వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం.
ఏస్ ఆఫ్ వాండ్స్ హస్త వాళ్ళు యాక్షన్ ప్లాన్ అనేది తీసుకోవాలనుకుంటున్నారు. ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఒక ప్లాన్ అనేది ఉంది, దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నారు. కాకపోతే ఈ ప్లాన్ ని మీరు ఎగ్జిక్యూట్ చేయండి, కాకపోతే దాని యొక్క రిజల్ట్స్ రావడానికి కొంచెం టైం పడుతుంది. మీరు ఎందుకంటే స్టార్టింగ్ స్టేజ్ లోనే ఉన్నారు కాబట్టి రిజల్ట్స్ కోసం మీరు కంగారు పడకండి. ఒక 2-3 months అయినా మీరు వెయిట్ చేసిన తర్వాతే మీకు మంచి రిజల్ట్స్ అనేవి మనకి వస్తాయి. అలాగే చిత్త 1-2 పాదాలు వాళ్ళకి ఎలా ఉందో కూడా చూద్దాం. ద మెజిషియన్ చిత్తా వాళ్ళు ఏదైనా సరే చేయగలగని స్ట్రెంగ్త్ పర్సన్ గానే ఉన్నారు. వీరు అన్నిటి మీద పట్టు అనేది సాధించారు కాబట్టి ఫైనాన్షియల్ విషయంలో గానీ, కెరియర్ విషయం అండ్ రిలేషన్షిప్ విషయంలో కూడా అన్నిటిలోనే స్టేబుల్ గా ఉన్నారు. ఏది ఎలా హ్యాండిల్ చేసుకోవాలో కూడా వీళ్ళకి బాగా తెలుసు. ఓవరాల్ గా కన్యా రాశి వాళ్ళకి ఎక్కువగా పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఇక్కడ మనకి కనబడుతున్నాయి. ఒక హెల్త్ విషయంలోనే, అది మీరు ఎక్కువ డిప్రెసివ్ అవ్వకుండా ఉంటే హెల్త్ కూడా మీకు బాగానే ఉంటుంది. మీకు గనక నా రీడింగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు చూడడమే కాకుండా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా నా రీడింగ్స్ షేర్ చేయండి. బీ పాజిటివ్, స్టే హెల్దీ, బాయ్.